నమస్తే సార్, నా పేరు శ్రీనివాసులు సార్, ఉదయగిరి ఎంపీడీఓ సార్. ఈ కార్యక్రమాన్ని మాటామంది కార్యక్రమాన్ని మన డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క ఎక్కడే డిపార్ట్మెంట్లో ఉన్న బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. తర్వాత వేదికపై ఉన్న మా అధికారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, గ్రామ పంచాయతీల్లో నేను అనేక 29-30 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. అనేక రకాల అనుభవాలు మేము ఫేస్ చేశాం సార్. వాటిలో కొన్ని మేము ముందు ఉంచుతాను సార్. దయచేసి వాటిని పరిశీలి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను సార్. ఒకటి, మనకి ఎప్పుడు లేని విధంగా, ఇండియాలో లేని విధంగా, ఏ రాష్ట్రం లేని విధంగా ఇలా స్వర్ణ పంచాయతీ తీసుకొచ్చి తోటకూర కొట్టకున్నా కూడా మనం ఫోన్పే చేస్తున్నాం సార్. అట్లాంటిది ఇవాళ గ్రామ పంచాయతీలో ఫోన్పే ద్వారా ఎనీ బిల్ డెస్క్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయడానికి మళ్ళీ చెప్పండి అన్నమాట. తోటకూర సార్, తోటకూర పూర్తి చెప్పండి, అక్కడి నుంచి చెప్పండి, మళ్ళీ చెప్పండి. తోటకూర మనం కట్ట కొనుక్కున్నా కూడా ఫోన్పే ద్వారా మనం పే చేస్తున్నాం సార్ డబ్బులు, డిజిటల్ పేమెంట్ ద్వారా. అలాంటిది గ్రామ పంచాయతీలో మనం ఇంతకు ముందు మనం ఆఫ్లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే వాళ్ళం సార్. ఈ రోజున ఇండియాలోనే కాదు సార్, ఏ దేశంలో కూడా నాకు తెలిసి ఇటువంటి సిస్టమ్ ఈవెన్ మున్సిపాలిటీలో కూడా లేదు సార్. అది ఫోన్పే ద్వారా చేసేది. వాళ్ళు కూడా వెయిటింగ్ సార్, మనం చేస్తున్నాము, మన ఎట్లా చేస్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారనేది వాళ్ళు వెయిటింగ్ సార్. మున్సిపాలిటీలో కూడా అది వాళ్ళు మనది కాపీ కొట్టాలని చూస్తున్నారు సార్. అదే ఆల్ ది బెస్ట్ వాళ్ళకి సార్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని హిక్కప్స్ ఉన్నాయి సార్, అవి దృష్టిలో పెడతాను. అవి సాల్వ్ చేయవలసిందిగా తమ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాను సార్. ఒకటి, మన గ్రామాభివృద్ధికి సార్ మెయిన్ మనకు వచ్చేసి బ్లడ్ వచ్చేసి ఓన్లీ జనరల్ ఫండ్ సార్. జనరల్ ఫండ్ మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే కనీసం మనం సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేము సార్. చాలామంది ఇవాళ నేను ఏ ఊరికి పోయినా కూడా జీతాలు పెండింగ్ ఉంది సార్. దానికి సర్ఛార్జ్ అనేది మనకు ఒక అమౌంట్ ఉంది సార్, మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. అది రెగ్యులర్గా రావట్లేదు సార్. అది చాలా ఇబ్బంది ఉంది సార్ మనకి. రెండవది, సచివాలయం నుంచి వచ్చే జనరల్ ఫండ్ మీకు దేని నుంచి వస్తుంది? స్టాంప్ డ్యూటీ అని వస్తుంది సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. తమరు ఒక్క మాట చెప్పినా మాకు చాలా కోట్ల రూపాయలు వస్తాయి సార్. సెనరేజ్ ఉంటుందా? సెనరేజ్ కూడా ఉంది సార్, అది కూడా రావట్లేదు సార్. రెండవ పాయింట్ సార్, ఉదాహరణకి ఒక పంచాయతీ సగటు పంచాయతీకి ఎంత వస్తాయి మీ లెక్కల్లో, ఎంత రావాలి? మ్యాక్సిమం వేసుకుంటే సార్ మాకు ₹1,00,000 వస్తుంది సార్ సంవత్సరానికి, చిన్న పంచాయతీకి వేసుకున్నా కూడా సార్. అరౌండ్ సర్చార్జ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మీద ఒక 350 to 400 crores సార్ వస్తుంది సార్. అది సార్ ఇప్పటి నుంచి కదా సార్, చాలా ఏళ్ల నుంచి పంచాయతీలకు ఇవ్వట్లేదు సార్. సార్ విత్ పర్మిషన్ సార్ యాక్చువల్లీ when this government started, Panchayati revenue was 611 crores sir, taxes and non-taxes together. Last year Panchayati secretaryలు అందరూ చాలా బాగా చేయటం వల్ల 811 కోట్లు అయింది సార్. ఈ సంవత్సరం ఇప్పుడు మన ఎంపీడీఓ గారు ఏదైతే చెప్తున్నారో రెవెన్యూస్ పెంచుకోవాలని, పంచాయత్ సెక్రటరీస్ ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది, వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది పక్కన పెట్టేసి ముందు మా ఊర్లో మేము సరిగ్గా చేసుకోవాలని అందరూ మళ్ళీ అసెస్మెంట్స్ అన్ని చెక్ చేసుకొని మన డిమాండ్ అసెస్మెంట్ 1,007 కోట్లు సార్. దాదాపు 50% అనేది మనం ఒక 1.5 year లో మన డిమాండ్ అసెస్మెంట్ పెరిగిపోయింది. అంటే ఎవరైతే పెద్ద ఇల్లు కట్టుకొని ఇది ఇవ్వట్లేదు, లేకపోతే పెద్ద ఇల్లు కట్టుకొని ₹100 ₹10 పే చేస్తున్నారో ఏ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి డిమాండ్ పెంచారు సార్. సో అవర్ పంచాయత్ సెక్రటరీస్ హావ్ రియల్లీ డన్ అన్ అమేజింగ్ వర్క్ సార్. అండ్ సార్ ఒక రిక్వెస్ట్ సార్, చెప్పినట్లు సార్ దాదాపు మనకి 7-8 డిపార్ట్మెంట్ల నుంచి ఫండ్ వస్తుంది సార్. మనకి ఐలా అని ఉంటుంది సార్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ సార్. అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావాల్సిన ఫండ్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండ్ రావాలి, అట్లానే మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండ్ రావాలి సార్. మీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు 6 months టైం ఇచ్చారు సార్, అంటే June 30th దాకా టైం ఇచ్చారు, 2 years లోపల సార్. వన్ గుడ్ న్యూస్ ఇస్ సార్, ఐలాతో మనకి ఇంటిగ్రేషన్ అయిపోయింది సార్. అంటే ఇంకా నుంచి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీలో ఏ కంపెనీ అయినా సరే ట్యాక్స్ పే చేస్తే 50% పంచాయత్ అకౌంట్ కి డైరెక్ట్ గా పడిపోతుంది సార్. అండ్ సార్ నాలాతో ఇంటిగ్రేషన్ అయిపోయింది సార్. అంటే ఇంకెవరైనా సరే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ చేసేటట్లయితే వాళ్ళు 4% ఇస్తారు సార్. ఆ 4% లో 85% ఆటోమేటిక్ గా పంచాయత్ కి పడిపోతుంది సార్. ఆల్రెడీ ఒక 3 పంచాయతీలకి ₹8 లక్షల క్రెడిట్ అయిపోయింది సార్. సో సార్ వీ నీడ్ 6 more months టైం సార్. ఇప్పుడు ఆ ఎంపీడీఓ గారు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తోను మైనింగ్ డిపార్ట్మెంట్ తో కూడా అనుసంధానించడం కోసం ఇది చేస్తున్నాం సార్.
రియల్ టైం కావాలి సార్, రియల్ టైం అయితే బాగుంటుంది. ఇదంతా రియల్ టైం ఐలాతోను మిగతా వాటితో, బట్ మైనింగ్ అండ్ అదర్ థింగ్ ఈస్ ఇన్ ప్రాసెస్ సార్. సార్ వీ రిక్వెస్ట్ యూ ఫర్ 6 months టైం సార్. June 30th అంటే సెకండ్ యానివర్సరీ ఆఫ్ గవర్నమెంట్ లోపల ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసేస్తాం సార్ విత్ యువర్ పర్మిషన్. ఇంకో చిన్న పాయింట్ సార్, దాదాపు ఒక 10 డిపార్ట్మెంట్ నుంచి మనకి రూపాయి నుంచి కోట్ల దాకా మనకి ఫండ్ వస్తుంది సార్. మనం ఇప్పుడు 2 డిపార్ట్మెంట్తో పూర్తి చేసాం, ఇంకా 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. సో దయచేసి గ్రామ పంచాయతీని కూడా గవర్నమెంట్కి ట్రీట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్, మన పంచాయతీ కూడా గవర్నమెంట్ సార్, పన్నులు వేసి వసూలు చేసి సర్వీస్ ఇస్తాం సార్. అందువల్ల దీన్ని గవర్నమెంట్గా ట్రీట్ చేసినందుకు ముందుకు తమరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. రెండో అమౌంట్ సార్, రెండో విషయం ఏంటంటే సచివాలయం ద్వారా మనకి సర్వీస్ అమౌంట్ వస్తుంది సార్, హ్యూజ్ అమౌంట్ వస్తుంది, కొన్ని కోట్ల రూపాయలు. అది గవర్నమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సార్. మాకు అంతా మేము అడగట్లేదు సార్, స్వార్థం అవుతుంది. కొద్దిగా అమౌంట్ మేము 1 కోటి కుటుంబాలు మేము కడుతున్నాం సార్. 1 కోటి కుటుంబాల్లోంచి మీకు వెలుగుని నింపారు సార్. 1 కోటి కుటుంబాలు చెత్త తెచ్చుకెళ్ళటం అయితే మీ సర్వీస్ చేయటం అయితే మీ ఈ 1 కోటి కుటుంబాలు వెలుగుని మీరు కల్లారా చూడాలంటే సార్ కొద్ది సర్వీస్ అమౌంట్ని మా గ్రామ పంచాయతీలకి జమ అయ్యేటట్టుగా చూడవలసిన రిక్వెస్ట్ చేస్తాను సార్. కొద్దిగా చాలు. రికమెండేషన్ సార్, వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ GSWS డిపార్ట్మెంట్ సార్. ఇది ఈ రోజే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. మాకు ఎక్కువ వద్దు సార్, కొంచెం చాలు. ఎందుకంటే మన కుటుంబాలు కడుతున్నాయి, 1 కోటి కుటుంబాలు GSW డిపార్ట్మెంట్కి అమౌంట్ కడుతున్నాం. మన ప్రజల్ని మన ఎంప్లాయీసే సర్వీస్ చేస్తున్నారు సార్. కొంచెం వివరంగా చెప్పండి అది. సార్ సచివాలయంలో సార్ సర్వీసెస్ ఉన్నాయి కదా సార్, సర్టిఫికెట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అమౌంట్ వస్తుంది సార్ మనకి. ఈ 1 కోటి గ్రామ పంచాయతీలు మొత్తం కలిపి 1 కోటి కుటుంబాలు సార్. ఈ 1 కోటి కుటుంబాలు కూడా ఏదో ఒక సర్వీసు ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక 30 నుంచి 100 సర్వీసులు 10 సచివాలయంలో డెవలప్ చేసి ఇస్తారు సార్. ఆ సర్వీస్ చేసినందుకు మనం కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తాం సార్. అది డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది సార్. మన గ్రామ పంచాయతీకి ఎంతో కొంత తమరు తోచినంత ఇస్తే ఈ గ్రీన్ అంబాసిడర్ జీతాలు చాలా ఇబ్బందిగా అయిపోయింది సార్. దానికి సొల్యూషన్ దొరుకుతుంది సార్. సార్ బోత్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ సార్. GSWS లో సర్వీసెస్ కి వచ్చిన మనీలో కొంత భాగం మన వాళ్ళు కావాలంటున్నారు సార్. అది విత్ యువర్ పర్మిషన్ GSWS డిపార్ట్మెంట్ తో ఒక డిస్కషన్ మొదలు పెడతాం సార్. రిగార్డింగ్ గ్రీన్ అంబాసిడర్ సార్, మన 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఆల్రెడీ 3 ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేశాం సార్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ గ్రీన్ అంబాసిడర్స్ కి శాలరీ ఇచ్చారు సార్. రెండో సబ్మిషన్ సార్, గ్రీన్ అంబాసిడర్స్కి ఇంతకుముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్. వాలంటీర్లు కూడా CMS ద్వారా జీతాలు ఇచ్చారు సార్. సారీ సార్ ఆ మాట అన్నందుకు. రెండోది ఏంటంటే మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్కాస్ ద్వారా కానీ తర్వాత CMS ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్నే సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటున్నాను సార్, సర్పంచులు కొంతమంది ఓన్గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలు అనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్. ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్. ఇష్యూ ఏంటంటే సార్, గ్రీన్ అంబాసిడర్లకి శాలరీ ఇవ్వాలి. గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్. చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు, శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్. కానీ కొంతమంది కొన్ని సర్పంచులు, అందరూ కాదు సార్, కొన్ని కొంతమంది సర్పంచ్ జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్. సార్ 6 నెలల ముందు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గింది. బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి. ఆ ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక 2-3 జిల్లాలో ఉంది సార్. నెల్లూరులో కూడా ఉంది సార్, చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని పంచాయతీల ఇష్యూ దీనికి ఏంటంటే సార్